నమస్తే అండి. ఇది నా కొత్త ఛానల్, కొత్త రెసిపీ. డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తున్నానండి. ఒకసారి మీరు ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఒకసారి చూడండి. వీటిలో బాదం పప్పు, పిస్తా, జీడిపప్పు, ఫ్రూట్స్ ఉన్నాయండి. ఇవి మొదటగా వీటిని నెయ్యిలో వేసి కొంచెంగా, నా ప్లేట్లో చాలా ఉన్నాయి, అందుకని కొంచెంగా వేసి వీటిని 2 సార్లుగా ఫ్రై చేసి, తర్వాత నెక్స్ట్ పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి కూడా వేసి ఫ్రై చేసి చూపిస్తానండి. తర్వాత ఖర్జూర ఎట్లా కలపాలి అనేది కూడా మీకు చూపిస్తాను. ముందుగా బాండీలో నెయ్యి వేసానండి. నెయ్యి కాగింది ఇక్కడ ఆల్రెడీ. దీంట్లో నేను కట్ చేసుకున్న సీడ్స్ వేస్తున్నాను కొంచెంగా. వేసానండి, సగం వేసాను దీంట్లో. వీటిని ఇప్పుడు సన్న మంట మీద పప్పు గింజలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వీటిని నెయ్యిలో ఫ్రై చేస్తున్నానండి. అదిగోండి, కొద్దిగా లైట్గా కలర్ చేంజ్ అవుతుంది. మనం పెట్టి 2-3 నిమిషాలు అయింది. ఇప్పుడు లైట్ కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా కొద్దిగా మంచి కలర్ వచ్చేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై అయిపోతాయండి. ఇదిగోండి, ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మళ్ళీ ఫ్రై అయిన తర్వాత లైట్గా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించారంటే నేను అక్రూట్ వేసానండి. దీంట్లో అక్రూట్ ఎందుకు వేసానంటే, మనం ఎక్కువగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని పిల్లలకి ఇవ్వటానికి ఇష్టపడతాం, పిల్లలకి హెల్తీగా ఉంటుందని. దీంట్లో మన అక్రూట్లో ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటుంది కాబట్టి పిల్లలకి హెల్త్కి చాలా మంచిది. అందుకోసం అని చెప్పి నేను అక్రూట్ కూడా కలిపానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ ఫాలో అవ్వమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. దయచేసి ఫాలో అవ్వండి. ఇట్లా మంచి రెసిపీస్ మీకు నేను చూపిస్తానండి, రోజు చూపిస్తాను. అయినాయండి, వీటిని ఒక ప్లేట్లోకి మార్చేసుకుని ఫ్రై చేసినవన్నీ ఒక ప్లేట్లో సపరేట్ చేశానండి. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ మిగిలినవి కూడా వేసుకుందాం. దానికోసం మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నెయ్యి కాగిన తర్వాత ఆ జీడిపప్పులు అవన్నీ కూడా వేద్దామండి.